రాష్ట్ర కవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఘట్కేశ్వర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందశ్రీ స్మృతివనం వంటి సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు సరికావని, సీఎం హోదాకు తగిన హుందాతనం పాటించాలని సూచించారు. ఎన్నికల హామీలు, 6 గ్యారంటీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన అఖిల భారత పెన్షనర్స్ ప్రథమ ద్వైవార్షిక మహాసభలో కోల్ ఇండియా మాజీ చైర్మన్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు పరిశ్రమ ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు బొగ్గు నిల్వలు కీలకమని తెలిపారు. అదే సమయంలో సోలార్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపైన దృష్టి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని పెన్షనర్ల కనీస పెన్షన్ 10,000 రూపాయలకు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు బీఎంసీ కోల్ సెక్టార్ ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పోటెత్తింది. ఆదివారం సెలవు దినం, ఆషాఢ మాస సారె ఉత్సవాల నేపథ్యంలో శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల నుంచి భక్తులు రాక పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. అంతరాలయ, వీఐపీ దర్శనాలకు తాత్కాలికంగా రద్దు చేసి అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శనాలకు మార్చారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో చల్లని తాగునీరు అందించడంతో పాటు ఆలయ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఈవో సీనా నాయక్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 65,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ పత్రాలతో భూ కబ్జాకు యత్నించిన ముఠాగుట్టును పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల విలువైన ఖాళీ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేసిన కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రాలు, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా స్థలంపై హక్కు సాధించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 1988, 1992లో కొనుగోలు చేసిన స్థలం ఖాళీగా ఉండటాన్ని ఆసరంగా చేసుకుని ఈ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో నిషేధిత సిగరెట్ల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27,500 రూపాయల విలువైన 11 సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వం నిషేధించిన సిగరెట్ల కొనుగోలు, విక్రయం, నిల్వ, రవాణా చట్టరీత్యా నేరమని జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాలో నిషేధిత గడ్డి మందు అక్రమ రవాణా కలకలం రేపుతోంది. పత్తి చేనులో కలుపు నివారణ ఖర్చులు తగ్గించుకునేందుకు కొందరు రైతులు నిషేధిత గైపోసెట్ మందుపై ఆధారపడుతున్నారని అధికారులు తెలిపారు. విషపూరిత రసాయనమైన గైపోసెట్ వాడకంతో భూసారం, పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం నిషేధించింది. అయినా అక్రమంగా తరలిస్తున్న మందును పోలీసులు పట్టుకున్నారు. కాగజ్ నగర్లో మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న 3,38,000 రూపాయల విలువైన 360 లీటర్ల గైపోసెట్ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో వాంకిడి టోల్ ప్లాజా వద్ద 1,70,000 విలువైన 180 లీటర్ల మందును పట్టుకున్నారు. ఈ 2 కేసుల్లో బెల్లంపల్లి, కాసిపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో గ్రామదేవతకు పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామ వీధుల్లో నీటితో చల్లుకుంటూ ర్యాలీగా పోచమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామంలో సుభిక్ష నెలకొనాలని అమ్మవారిని వేడుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడెం మండలంలోని దట్టమైన కవ్వాల అడవుల్లో కొండపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గ్రామస్తులు కాలినడకన చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది కొనసాగుతున్న సంప్రదాయంలో కప్పతల్లి ఆటను ఇంటింటా ఆడి మల్లన్న స్వామి ఆలయం వద్ద వరదపాసం నిర్వహించారు. అనంతరం
స్థానికంగా ఉన్న గండి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కొండ దిగిన తర్వాత గ్రామస్తులంతా వాగు వద్ద సహపంక్తి భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారమని వారు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన నెల్లి తిరుపతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 15న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో తిరుపతి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రమాదానికి కారణమైన కారు యజమాని తమను పరామర్శించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. జనగామ పట్టణంలోని పలు లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలకు వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలను రిజిస్టర్లు తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. లాడ్జీల్లో బస చేసే వారి వివరాలు, గుర్తింపు పత్రాలను ఖచ్చితంగా నమోదు చేయాలని లాడ్జీ యజమానులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి లాడ్జీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాఘవపట్నంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్లా బొజ్జిరెడ్డి పర్యటనకు ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, టేబుల్స్, కుర్చీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పైడిపాల జల్దాం గ్రామాల్లో బ్లాక్ మెటల్ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ స్థానిక గిరిజనులు ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కమిషన్ సిద్ధమైంది. అయితే పర్యటనను అడ్డుకునేందుకే అక్రమ క్వారీ నిర్వాహకులు ఈ ఏర్పాటును ధ్వంసం చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో భూమి వివాదం ఓ రైతు కుటుంబాన్ని ఆవేదనలోకి నెట్టింది. సీరోల్ మండలం బూరుగు చెట్టు తండాకు చెందిన రైతు వాంగుడోత్తు శ్రీనులు తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులకు అధిక వడ్డీ వసూలు చేసి తన వ్యవసాయ భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బానోత్తు సోమ్లాపై శ్రీను ఆరోపించారు. ఈ నెల 14న తన భూమిలో పనులు చేస్తుండగా తనపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై మంచానికే పరిమితమయ్యానని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పాలకవర్గం మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ భర్త డాక్టర్ కాపా మురళీకృష్ణ పెత్తనం చెలాయిస్తున్నారంటూ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే వైస్ చైర్మన్ ఆరోపణలో వాస్తవం లేదని చైర్మన్ వర్గం స్పష్టం చేసింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యుల అనుమతితోనే జరుగుతున్నాయని తెలిపారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి 68 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం కలిసి పనిచేయాలని కోరారు. తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం పార్థసారథి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ ఈవో తీర్థ ప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు. కొండగట్టు అంజన్న దర్శనం ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించిందని పార్థసారథి తెలిపారు. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. వన్యప్రాణుల సంచారాన్ని నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలో టీటీడీ అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వన్యప్రాణుల కదలికపై శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రమాద ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అలిపిరి మార్గంలో పర్యవేక్షణ పెంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. అస్సాం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య, మహారాష్ట్ర మంత్రి నితీష్ నారాయణ రాణే, ఎంపీ నారాయణ్ టాటూ రాణే ఇవాళ ఉదయం వేర్వేరుగా శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం సమీపంలో సాగరమాల రహదారి నిర్మాణం పేరుతో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై వివాదం కొనసాగుతోంది. పోలవరం కాల్వగట్టు నుంచి భారీగా గ్రావెల్ తరలిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, ట్రాన్సిట్ పాసులు, రాయల్టీ చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వందలాది లారీల రాకపోకలతో దుమ్ము, కాలుష్యం పెరగడంతో పాటు కాలువగట్టు భద్రతపై ఆందోళన నెలకొంది. గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు లారీని బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా నుంచి శ్రీకాకుళం టెక్కిలికి శుభకార్యానికి వెళ్తున్న 5గురు ఈ ప్రమాదానికి గురయ్యారు. కారు నుజ్జు కావడంతో డ్రైవర్తో పాటు మరో 3 ప్రాణాలు కోల్పోయారు. నర్సారావుపేట ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రమాదంపై కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర శివారులో ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలనీవాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ అక్కడ నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను ఆయన స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీ పనుల వల్ల ఏర్పడిన మట్టి కుప్పలు, మురుగునీటి సమస్య, వీధి దీపాల వైఫల్యం వంటి అంశాలపై స్థానికులు ఆయనకు విన్నవించారు. ఫేజ్ 1లో చేపట్టిన అభివృద్ధి పనుల తరహాలోనే ఫేజ్ 2 సమస్యను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని పరమేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తూని తలుపులమ్మ లోవ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. తొలి ఆదివారం తలుపులమ్మ అమ్మవారు మట్టి గాజులతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెన్మోత్సవ విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలాది వాహనాలు వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ పీజీఆర్ నగర్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జి వి జగదీశ్వర్ గౌడ్, పట్వారి శశిధర్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా ప్రతి అరకుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటర్ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు, కొత్త నమోదులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు ప్రజల్లో అవగాహన కల్పించి ఓటర్ నమోదు ప్రక్రియకు సహకరించాలని కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలో ప్రజలు రోడ్డెక్కారు. ఓవర్లోడ్ లారీల రాకపోకలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, రహదారులు చిన్నభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానికులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకనే తాము ఆందోళన దిగాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఓవర్లోడ్ వాహనాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లి, కూతురు జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆలమూరు మండలం చొప్పల గ్రామానికి చెందిన బూరమ్మ సూర్యావతి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు వారిని వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం వారికి నచ్చకపోవడంతో మనస్తాపానికి గురైన వారు రావులపాలెం మండలం ఊబలంక సాయిబాబా గుడి వద్ద వంతెనపై పంట కాలువలోకి దూకేశారు. ఈ ఘటనలో తల్లి బూరమ్మ మృతదేహం లభ్యం కాగా కూతురు సూర్యవతి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి గలం విప్పారు. గత 5 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల కాకపోవడంతో తాము అప్పుల పాలయ్యామని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. తమకు అండగా నిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు కోరుతున్నారు. గతంలో ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ సబ్సిడీ ఇప్పించే విషయంలో ఆయన చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు మంగళగిరిలో భారీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాళీమాత బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 56వ డివిజన్ కార్పొరేటర్ నల్లా శంకర్ నివాసం నుండి ప్రారంభమైన పలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ శోభయాత్రను మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ప్రారంభించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జోగు కనకదుర్గాదేవి ఆలయంలో భక్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి.